హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుకుంటున్నారండి? అందరూ గ్రూప్స్కి చదువుకునే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను బుక్స్ అయితే చాలా రోజులు అవుతుంది నేను సదరక, చాలా రోజులు అవుతుందండి. మొత్తం ఈ 1 వీక్ నుంచి మొత్తం వర్షం వచ్చేసింది కదండి, అంత నిమ్మైతే వచ్చేసింది. బుక్స్కి అయితే కొంచెం తడితడిగా అయిపోయినాయి. అవన్నీ ఇంకా సర్దాలని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. అలాగే రేపు వినాయక చవితి కదండి, కొంచెం నీట్గా ఉంచుదాము అని చెప్పేసి అన్నీ కొంచెం సర్దేసి ఊడుద్దామని చెప్పేసి ఊడడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. అందుకని చెప్పేసి అట్లాగే బుక్స్ కూడా సదిరేస్తే అయిపోతుంది, కొంచెం నీట్గా పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసి అయితే సదురుతున్నాను. అన్నీ నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఇంకా బుక్స్ అయితే చాలా రోజులు అవుతుంది అసలు నేను తీయక. ఇంకా అలాగే వర్షానికి కూడా కొంచెం అంతా నిమ్మొచ్చేసి కొంచెం తడితడిగా అయిపోయినాయి బుక్స్ అయితే. ఇంకా మళ్ళీ అన్ని పేపర్స్ అన్నీ తీసేసి అయితే మళ్ళీ నీట్గా పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి మళ్ళీ అయితే అన్నీ తీసేసి నేను సదురుకుంటున్నానండి బుక్స్ అయితే. అలాగే నేను అన్ని బుక్స్ అయితే కొంచెం కొంచెం తీసుకొని చదువుకోవడం, మళ్ళీ యథావిధిగా పెట్టేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం నాకు ఇంపార్టెంట్ అయిన బుక్స్ అయితే ఇంకా చదివినవన్నీ లోపల పెట్టేసుకొని, కొంచెం చదవనివి ఏమైనా ఉంటే ఇంకా అవన్నీ అయితే తీసేసుకొని పైకి పెట్టేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి కొన్ని బుక్స్ అయితే చెక్ చేసుకొని కొంచెం ఏవేవి మనకి ఇంపార్టెంట్ అవన్నీ పైన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పటికి చదువుకునేవి మిగతావన్నీ లోపల పెట్టేశాను. అలాగే ఇవైతే నా స్పెక్ట్స్ అండి. నేను చాలా రోజులైతుంది యూజ్ చేయక. అసలు ఆల్మోస్ట్ మీకైతే వీడియోలో అయితే నా స్పెక్ట్స్ అయితే కనపడవు. ఎందుకంటే నేను ఎప్పుడైనా హెడేక్ వస్తే మాత్రమే నేను అవి యూజ్ చేస్తాను. నేను అసలు యూజ్ చేయను అవి. అందుకని చెప్పేసి ఎక్కువైతే నేనైతే స్పెక్ట్స్ అయితే యూజ్ చేయనండి. అవి ఎప్పుడు నేను చాలా రోజులు అవుతుంది, ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా తీసుకొని. ఎప్పుడో మధ్యలో అయితే అప్పుడప్పుడు యూజ్ చేసేదాన్ని. ఎప్పుడైనా హెడేక్ వస్తే మాత్రమే యూజ్ చేస్తాను అవి. ఇదైతే నా ఇంకా స్టేషనరీ సామాన్ అండి ఇదంతా. ఇంకా చాలా రోజులు అవుతుంది ఇవి కూడా తీయక. ఇంకా అంతా దుమ్ము అయితే పట్టేసినాయి, చాలా దుమ్ము అయితే వస్తుంది. అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకొని అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలు ఇంకా క్యాప్లు అవన్నీ తీసేసి ఎక్కడెక్కడ వేసారు. పెన్నులు ఒక దగ్గర ఉంటాయి, క్యాప్స్ ఒక దగ్గర ఉంటాయి. అట్లా అయితే అయిపోయినవి అన్నీ. అందుకని చెప్పేసి మార్కర్ అయితే మొత్తం ఆరిపోయిందండి. మా పాప మార్కర్ తీసేసి ఎక్కడే వేసేసింది ఇన్ని రోజులకి. ఈరోజు అయితే దొరికింది నాకు. అది క్యాప్ పెట్టేశాను. ఇదంతా దుమ్ము అయితే చాలా వచ్చేసిందండి. ఇంకా అందుకే బాబునైతే హాల్లో ఉంచేసాను. వాడు వస్తా అన్నా కూడా రావద్దని చెప్పేసి హాల్లో కూర్చోబెట్టి టీవీ అయితే పెట్టేసి వచ్చేసాను. వాడైతే టీవీ చూస్తున్నాడు. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.